పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్న మల్టీనేషనల్ కంపెనీస్ ఇప్పుడు ఏమైందంటారా? మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోతుందని చెప్పేసి లింక్డ్ఇన్ ఖాతాలో జావేద్ రెహమాన్ అని చెప్పేసి దాన్ని స్థాపించడానికి ఎవరైతే హెల్ప్ చేశారో 2000 సంవత్సరం జూన్లో మైక్రోసాఫ్ట్ని పాకిస్తాన్లో స్థాపించడానికి ఆయన హెల్ప్ చేశాడు. ఆయన వచ్చేసి ఐటీని పాకిస్తాన్లో అభివృద్ధి చెందడానికి ఇదొక ఒక స్టాండర్డ్ అయిపోతుంది మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ ఆయననే లింక్డ్ఇన్ తన అకౌంట్లో తన ఖాతాలో రాశాడు. చాలా క్లియర్గా ఏమని రాశాడు అని అంటే, పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోబోతుంది. పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఐటీ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్ట్రీకి కూడా ఆయన మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే చాలా క్లియర్గా, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ రావడం చాలా కష్టం, వచ్చినవన్నీ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ ఇక్కడ పని చేసుకునే పరిస్థితులని మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. దీని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి. ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉండి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఫారెన్ నుంచి డాలర్స్ వస్తాయో ఇవన్నీ కూడా ఆర్థికంగా పాకిస్తాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ జరుగుతున్నాయి. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం కూడా పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోతుంది. వాళ్ళకున్న ఎంప్లాయీస్ అందరినీ అక్కడ నుంచి తీసేసి ఓన్లీ ఒక టెంపరీ ఒక చిన్న ఆఫీస్ని పెట్టి దాంట్లో 5 ఎంప్లాయీస్ని మాత్రమే ఓన్లీ 5 ఎంప్లాయీస్ని మాత్రమే పెట్టి ఆఫీస్ని రన్ చేద్దాం అనుకుంటుంది. తన పూర్తి ఆపరేషన్స్ అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, అక్కడ సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా తీసేసి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ వీటన్నిటిని కూడా తీసేసి మైక్రోసాఫ్ట్ పూర్తిగా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంది. దీనికి గల్ల కారణాలు ఏంటనేది కూడా మరింత ఇన్ఫర్మేషన్ని మా ప్రతినిధి మధుతోని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే భద్రతాపరమైనటువంటి కారణాలను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సేఫ్టీ అంటే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అక్కడ కార్యకలాపాలు ప్రశాంతంగా నిర్వహించేటువంటి సిచ్యువేషన్ లేకపోవడం, ఫ్యూచర్ లో కూడా అంతర్గత కలహాలుతో పాకిస్తాన్ లో అశాంతి నెలకొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం కూలిపోయి ఫ్యూచర్ లో అక్కడ సైనిక పాలన తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీంతో అలర్ట్ అయింది. ప్రస్తుతం ఆ కంపెనీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ లో అటాక్ చేసిందో, ఉగ్రదాడి చేసిందో, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతే రీతిలో పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరిట మనం చేసినటువంటి దాడుల నేపథ్యం ఒకటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని అంతర్గతంగా సంబంధించినటువంటి భద్రతా లోపాలతో ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఆహార కొరత, ఒకవైపు ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్యం పైన దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు, దాంతో పాటు నీటి సమస్య కూడా తలెత్తేటువంటి సిచ్యువేషన్ ఉంది. భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో అనేక ఇష్యూస్ చుట్టుముడుతా ఉన్నాయి పాకిస్తాన్ ని. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కూడా మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి బిల్ గేట్స్ కూడా దానిపైన నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఆరిఫ్ అలీతో జరిగిన చర్చలో కూడా బయటపడడంతో మొత్తానికి ఒక క్లారిటీ వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పాకిస్తాన్ ఫ్యూచర్ లో కూడా రైట్ మధు, దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అఫీషియల్ గా ఏమైనా స్టేట్మెంట్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ నుంచి అఫీషియల్ గా ఏమైనా స్టేట్మెంట్స్ ఏమైనా రిలీజ్ చేయడం జరిగిందా? అంటే చాలా స్పష్టంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అలీతో జరిగినటువంటి భేటీలో బిల్ గేట్స్ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పటికే అప్పుల ఊగిలో కూరుకుపోయింది. ప్రపంచంలో అనేక దేశాల నుంచి అప్పులు తీసుకొని కావచ్చు, అనేక అంశాలు పేలవంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తిరిగి వెళ్ళిపోతుంది, అక్కడ సేవలు ముగిస్తున్నాయి, సేవలు నిలిపేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ పాకిస్తాన్ మరింత దిగజార్చేటువంటి పరిస్థితులు మారేటువంటి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఒక సంస్థ కూడా నమ్మి చెప్పండి మధు, పాకిస్తాన్ నమ్మి ఏ ఒక్క దేశం కూడా అక్కడ పెట్టుబడుల రూపంలో కానీ అక్కడ నుంచి కార్యకలాపాలు కానీ కొనసాగించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే కనిపిస్తా ఉంది. దానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, అసలు ఉన్నటువంటివన్నీ అంతర్గతంగా పద్ధతులను కల్పించలేనటువంటి పరిస్థితి, కనీస సౌకర్యాలు సదుపాయాలు ఇవ్వనటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే మైక్రోసాఫ్ట్ ఒక దిగ్గజం. మైక్రోసాఫ్ట్ ప్రపంచం మొత్తంలో ఒక 4% ఎంప్లాయీస్ని, దాదాపు 9,000 మంది ఎంప్లాయీస్ని తగ్గిస్తా అని చెప్పి మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కానీ
పాకిస్తాన్ నుంచి పూర్తిగా ఆపరేషన్స్ని ఆఫ్ చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. అంటే పూర్తిగా ఆపరేషన్స్ని నిలిపేసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు కంట్రీ మొత్తం నుంచి. మనం చూస్తే కోవిడ్కి ముందు కూడా జపాన్కి సంబంధించిన ఆటోమోటివ్కి సంబంధించిన దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో, హోండా కావచ్చు, సుజుకి కావచ్చు, అలాగే టొయోటా కావచ్చు, వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఎప్పుడు పెట్టలేదు. ఓన్లీ విడి భాగాలన్నీ తీసుకొచ్చి వాటిని బిగించి మాత్రమే సేల్స్ చేసేవారు. దాన్ని కూడా వాళ్ళు కరోనా కంటే ముందే, అంటే ఈ జపనీస్ కంపెనీస్ కూడా ఈ మార్కెట్ అసలు మంచి మార్కెట్ కాదు, ఇక్కడ మాకు ఎటువంటి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదని చెప్పేసి ఆ కంపెనీస్ కూడా ఎగ్జిట్ అయిపోయి కంట్రీ నుంచి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వెళ్ళడం అనేది ఒక పెద్ద దెబ్బగానే మనం గమనించవచ్చు. FATF అంటే ఈ మిలిషియా అంటే మిలిటరీ టెర్రరిస్ట్కి సంబంధించి ఏదైతే ఫండింగ్ ఇచ్చే ఒక బ్లాక్ లిస్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉందో, ఆ ఆర్గనైజేషన్ కూడా పాకిస్తాన్ ఇంతకుముందు బ్లాక్ లిస్ట్ చేసింది. అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, వెపన్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆశ్రయం ఇస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఎకనామికల్గా వీళ్ళకి లోన్స్ ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో, గ్రే లిస్ట్లో ఇంతకుముందు పెట్టారు. సో ఇప్పుడు రీసెంట్గా ఈ మైక్రోసాఫ్ట్ ఎగ్జిట్ కావచ్చు, ఈ టొయోటా కావచ్చు, వీటన్నిటి ఎగ్జిట్ కూడా ఎకనామికలీ దాని మీద చాలా పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి వాటికి లోన్స్ వస్తున్నాయో, ఆ లోన్స్ని కూడా మళ్ళీ వీళ్ళు పునరాలోచన, అంటే వీళ్ళకి ఇద్దామా లేదా అన్న ఆలోచన చేసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాను తన గొయ్యి తనే తవ్వుకుంటుంది. ఒక పక్కన టెర్రరిస్టులని తయారు చేసి భారత్ లాంటి ఒక సెక్యులర్ కంట్రీ మీదకి పంపిస్తూ, ఇంకో పక్కన వీళ్ళు నెగిటివ్గా ఉండే, అంటే ఈ దుష్టశక్తులని వీళ్ళు పోషిస్తున్నారు. కాబట్టి ప్రపంచమంతా వీటిని గమనిస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోవడం కూడా మనం గమనించవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మైక్రోసాఫ్ట్కి సంబంధించి బిల్ గేట్స్ మాజీ ప్రధానితో కూడా మాట్లాడుతున్నారు. ఆయనకు కూడా నీట్గా వివరించినట్టు అర్థమవుతుంది. పాకిస్తాన్లో మేము ఇంకా బిజినెస్ చేయలేమని చెప్పి వాళ్ళు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మైక్రోసాఫ్ట్ని పాకిస్తాన్లో 2000లో లాంచ్ చేయడానికి హెల్ప్ చేసిన జావిద్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన లింక్డ్ఇన్ పోస్ట్లో కూడా చాలా క్లియర్గా స్టేట్ చేశారు. ఐటీ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ని వీళ్ళు తీసుకొస్తే కానీ ఇలాంటి కంపెనీస్ ఉండవు పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఎకనామికల్గా, ఆర్థికంగా, లేకపోతే సామాజికంగా అన్ని రకాలుగా ఇది బాగుపడడానికి, ముందుకెళ్ళడానికి మాత్రం గవర్నమెంట్ దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.